హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డీసీఈబీ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం వాళ్ళు ప్రిపేర్ చేసిన 100 మార్క్స్ మోడల్ పేపర్ని విత్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే వీడియో చివరి వరకు చూడండి. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్స్ 1 to 5 క్వశ్చన్స్ ఫ్రమ్ రీడింగ్ ఏ అబ్సల్యూట్లీ. ఇక్కడ మనకు రీడింగ్ ఏ నిక్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్లో నుంచి ఇచ్చున్నారు 1 to 5 క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 1 to 5 క్వశ్చన్స్ రీడింగ్ ఏలో నుంచి ఇస్తారు. ఆ రీడింగ్ ఏ లెసన్ నేమ్ కూడా మనకి ఎండింగ్లో ఇచ్చుంటాడు. అండ్ 1-2 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, 3-4-5 ఎంసీక్యూస్. ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ డిడ్ ద పేరెంట్స్ ట్రై ఫర్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్? రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ నిక్ ఇండిపెండెంట్. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్ వన్, హౌ డిడ్ ఫాదర్ గివ్ హిమ్ కరేజ్ టు లర్న్ హౌ టు స్విమ్? హిస్ డాడ్ పుట్ హిమ్ ఇన్ ద వాటర్ అట్ 18 months టు లర్న్ హౌ టు స్విమ్. అలాగే థర్డ్ వన్, హూ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ లిటిల్ సన్? ఇక్కడ లిటిల్ సన్ అంటే ఎవరు? సి ఈజ్ రైట్ ఆన్సర్, నిక్. వాట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ ఇన్ జాయినింగ్ హిమ్ ఇన్ అ మెయిన్ స్ట్రీమ్ స్కూల్? దే వాంటెడ్ నిక్ టు బికమ్ ఇండిపెండెంట్. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఫిఫ్త్ వన్, వాట్ హెల్ప్డ్ నిక్ ఇన్ అచీవింగ్ ఎ డిగ్రీ ఇన్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్? And his study in mainstream school. A is absolutely the right answer. 6 to 8 క్వశ్చన్స్ కంపల్సరీ ఏదో ఒక పోయంలో నుంచి ఇస్తారు. ఇక్కడ ఆ ప్లీ ఫర్ ఇండియా పోయంలో నుంచి మనకి ఇవ్వడం జరిగింది. 6th వన్, ద పోయెట్ ఈజ్ అడ్రస్సింగ్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ద ఇండియన్స్ అక్రాస్ ద వరల్డ్. అలాగే 7th వన్, అవర్ రూట్స్ కెనాట్ బి షేకన్ బికాస్ దే ఆర్ స్ట్రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 8th వన్, వాట్ మేక్స్ అస్ లూజ్ అవర్ చామ్? కాస్ట్ సిస్టమ్. కాస్ట్ సిస్టమ్ మేక్స్ అస్ లూజ్ అవర్ చామ్. అలాగే 9-10 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ రీడింగ్ బి ప్రోజ్ లెసన్. ఎస్పెషలీ ఇది డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 లెసన్లో నుంచి చూస్తున్నారు. 9th వన్, హూ వాజ్ ద పర్సన్ అజ్యూమ్డ్ టు బి డెడ్? ఇక్కడ ఎవరు చనిపోయారని అనుకున్నారు? సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్, ఏబుల్. అండ్ 10th వన్, హూ వర్ రిఫర్డ్ టు యాజ్ థీవ్స్? ఇక్కడ థీవ్స్ అని ఎవరిని మెన్షన్ చేశారు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, హెన్రీ అండ్ ఎమిలియా. 11 to 15 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ స్టడీ స్కిల్స్. ఒక టేబుల్ ఇచ్చి దాని కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. 5 క్వశ్చన్ ఆన్సర్స్. 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2 WH క్వశ్చన్స్ ఉంటుంది, 3 వచ్చేసి ఎంసీక్యూస్. ఇక్కడ 11th వన్ చూద్దాం. వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్? మార్క్స్ ఆబ్టైన్డ్ బై ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇన్ గ్రూప్స్. ఇది హెడ్డింగ్ నుంచే ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ వన్, హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ సేమ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్? ఫిజిక్స్లో చూసుకోవాలి. ఫిజిక్స్లో సేమ్ మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 2 మెంబర్స్కి, దేవి అండ్ మానస. నేమ్స్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 అని రాస్తే సరిపోతుంది. హూ గాట్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్? ఇప్పుడు హైయెస్ట్ టోటల్ చూసుకోవాలి. ప్రియాంక ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ దట్ ఈజ్ ఆప్షన్ సి. అండ్ అలాగే 14th వన్, హూ గాట్ లీస్ట్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీలో లీస్ట్ మార్క్స్ ఎవరున్నారో చూసుకోవాలి. మళ్ళీ కెమిస్ట్రీ లీస్ట్ మార్క్స్. కెమిస్ట్రీలో లీస్ట్ మార్క్స్ రవి అండ్ ద ఆప్షన్ ఈజ్ బి. విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు ద గివెన్ టేబుల్? ఇక్కడ లాస్ట్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ప్రియాంక అండ్ మానస గాట్ ద సేమ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది. చూద్దాం ఆన్సర్స్. 16th వన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ. హూతో కంబైన్ చేయాలి, 2 మార్క్స్. నిక్ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ ఫుల్ స్టాప్. హీ వాస్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. ఆఫ్టర్ పర్సన్ ఇమీడియట్లీ వీ నీడ్ టు రైట్ హూ. సెకండ్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉన్న ప్రొనౌన్ రిమూవ్ చేయాలి, దట్ ఈస్ హీ. సో ద రైట్ ఆన్సర్ ఈస్ నిక్ హూ వాస్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. 17th వన్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్ ఫామ్. లక్ష్మణ శాస్త్రి సమ్మాన్ ద టీచర్ ఇన్ అవర్ ప్రెజెన్స్. ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ చూడగానే ఫస్ట్ టైం మనం చేయాల్సింది డివైడ్ చేసుకోవాలి. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ లెందీగా ఉంటే ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ లక్ష్మణ శాస్త్రి సబ్జెక్టు, సమ్మాన్డ్ V2, ద టీచర్ ఆబ్జెక్ట్ 1, ఇన్ అవర్ ప్రెజెన్స్ ఆబ్జెక్ట్ 2. ఇచ్చిన క్వశ్చన్ V2లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మనకు వాజ్ వరకు గుర్తు రావాలి. సో ద ఆన్సర్ ఈస్ ద టీచర్ వాజ్ సమ్మాన్డ్ by Lakshmana Shastri in our presence is absolutely right answer. 18th one, combine the following sentence using although. Although తో కంబైన్ చేయాలి. We booked a holiday full stop. We had a very little money.
ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ కామా కంపల్సరీ వీ బుక్డ్ ఎ హాలిడే. తక్కువ మనీ ఉన్నప్పటికీ హాలిడే బుక్ చేసుకున్నాము అని అర్థం. అలాగే 19th వన్ ప్రిపోజిషన్స్. ఏ దిస్ ఈజ్ ఆల్వేస్ అపీల్డ్ డాష్ మీ. అపీల్డ్ టు, అపీల్డ్ అనే వర్డ్ ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ని ఫాలో అవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. అలాగే బి విక్టోరియా ఏ ప్రికాషియస్ గోల్ ఆఫ్ 10 వాజ్ డ్రెస్డ్ డాష్ కలర్స్. డ్రెస్డ్ అనేది కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్ విచ్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ ఇన్. డ్రెస్డ్ ఇన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 20th వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్కి ఆన్సర్స్ రాయాలంటే ముందు కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడున్న కీవర్డ్ బిఫోర్ పక్కన ఇమ్మీడియట్గా V2 రాయాలి. దానికి బిఫోర్ హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ I had paid 100 rupees before I entered this theatre. 21st one, your friend has put on a lot of weight. Advise him to do yoga every day. Simple. అడ్వైజ్ ఎప్పుడు కూడా యూ షుడ్తో స్టార్ట్ చేయాలి. యూ షుడ్ డూ యోగా ఎవ్రీ డే. అలాగే 22, చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు పొలైట్ రిక్వెస్ట్. యూ వాంట్ టు బారో ఏ పెన్ ఫ్రమ్ ఎ స్ట్రేంజర్, ఆస్క్ ఫర్ ఇట్. స్ట్రేంజర్ని మనం పెన్ అడగాలి పొలైట్ రిక్వెస్ట్లో. పొలైట్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా కుడ్ యూ ప్లీజ్తో స్టార్ట్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యూ పెన్, సింపుల్ క్వశ్చన్ మార్క్. అలాగే 23rd వన్, వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్స్. ఇవి ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ వన్, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. కొంచెం డోర్ క్లోజ్ చేస్తారా. ఇది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, మేకింగ్ ఎ రిక్వెస్ట్. అలాగే సెకండ్ వన్, వోంట్ యూ గెట్ మీ లిటిల్ వాటర్. కొంచెం వాటర్ తీసుకొస్తారా, కొంచెం వాటర్ ఇస్తారా. ఇది కూడా మేకింగ్ ఎ రిక్వెస్ట్. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th సినానిమ్స్. వొకాబులరీ పార్ట్ మొత్తం మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఆన్సర్స్ కూడా క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. ఈ ఒక్క కాన్ఫిడెంట్తో మీరు వొకాబులరీకి ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. కాకపోతే వొకాబులరీ టాపిక్స్ అన్నీ కూడా రీడింగ్ ఏ లెసన్స్లో నుంచి ఇస్తారు. రీడింగ్ ఏ లెసన్స్ని లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదవాల్సి ఉంటుంది. 24th ఏంటి అంటే సినానిమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సినానిమ్స్కి ఆన్సర్స్ అక్కడ పైన ఇచ్చిన బాక్స్లోనే ఉంటాయి. 4 1s are 4. 1 మార్క్ పోయిందంటే 1 మార్క్ పోయినట్టే. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు హాఫ్ మార్క్ ఉండేది ఒక బిట్కి, ఒక వర్డ్కి. ఇప్పుడు ఒక వర్డ్ మిస్ అయితే 1 మార్క్ అబ్సల్యూట్లీగా పోతుంది. 10 పాయింట్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. సోర్స్కి ఆన్సర్ ఆరిజిన్. అలాగే షార్టేజ్, డెర్త్, చేంజ్, డీవియేషన్, ప్యాటర్న్స్, డిజైన్స్, ఇవి ఆన్సర్స్. అలాగే 25th యాంటనిమ్స్ని మ్యాచింగ్ టైప్లో ఇస్తారు. ఇది నిక్ లెసన్లో నుంచి ఇచ్చారు. రీడింగ్ ఏ. షాక్డ్కి ఆన్సరు కాన్ఫిడెంట్, లెఫ్ట్ అరైవ్డ్, డిస్ట్రాక్ట్ బ్యాలెన్స్డ్, ఓల్డ్ యంగ్, ఇవి ఆన్సర్స్. అలాగే 26th వచ్చేసి రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. ఇది రీడింగ్ ఏలో నుంచే ఇస్తారు. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ద జర్నీలోంచి ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ చదివితే రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ ఆన్సర్, ఐ క్విక్లీ సాట్ డౌన్, మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ఫ్లైట్, దిస్ లిటిల్ డిస్టెన్స్ ఈజ్ రైట్ ఆన్సర్, టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్, టైమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 27th వన్ వొవెల్ క్లస్టర్స్. ఇది కూడా రీడింగ్ ఏలో నుంచే. ఇది ఎన్వైర్న్మెంట్ లెసన్లో నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఐఏ, ఎక్వైర్, యుఐ, ఇవి ఆన్సర్స్. 28th వచ్చేసి కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్కి ఆన్సర్ చేయాలి. నిక్స్ ఫాదర్ వాజ్ అ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇది కూడా రీడింగ్ ఏలో నుంచే, నిక్ లెసన్లో నుంచి. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్లో నుంచి ఇచ్చారు. ప్రోగ్రామర్ MER, అకౌంటెంట్ ANT ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 29th వచ్చేసి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్. ఇక్కడ కూడా రీడింగ్ ఏలో నుంచే తీసుకొని ఇస్తారు. AB రెండు కూడా మై చైల్డ్హుడ్ లెసన్లో నుంచి ఇవ్వడం జరిగింది. యూనిట్ 6 రీడింగే. ఫస్ట్ వన్ రాంగ్ వర్డ్ వచ్చేసి ERSTWHILE, అలాగే సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్ ఇన్నేట్, INNATE రావాలి. అలాగే 30th వన్ డిక్షనరీ ఎంట్రీ. డిక్షనరీ ఎంట్రీకి ఆన్సర్స్ ఇచ్చిన డిక్షనరీలోనే ఉంటాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిక్షనరీ ఎంట్రీకి కాదు, ప్రతి ఒక్క వొకాబులరీకి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. 30th ఏ ఆన్సర్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ అమేజ్డ్. పార్ట్ ఆఫ్ స్పీచ్ వర్డ్ పక్కన ఇమ్మీడియట్గా ఉంటుంది. ADJ అని ఉంది కదా, అలాగని షార్ట్కట్లో రాయకూడదు. అడ్జెక్టివ్ ఇస్ ద రైట్ ఆన్సర్. B, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అమేజ్డ్. వెరీ సర్ప్రైజ్డ్.
31st వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. ఇచ్చిన 8 వర్డ్స్ని మనం కరెక్ట్ హెడ్డింగ్స్లో పెట్టాలి. 4 కంపల్సరీగా రావాలి, +4, -4. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి ఇస్తుంటాడు. ఇక్కడ ఇచ్చిన మనకు పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ యూనిట్ 1 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 to 10లో ఉన్నాయి. ఓన్లీ మీరు పాజిటివ్ క్వాలిటీస్ వరకే నేర్చుకుంటే ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. 2 నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ వర్డ్స్కి మనకు మీనింగ్స్ తెలిస్తేనే మనం పాజిటివ్ క్వాలిటీనా నెగిటివ్ క్వాలిటీనా అని సపరేట్ చేయగలుగుతారు. నేను వీటికి సంబంధించి వీడియో క్లారిటీగా చేస్తున్నాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వొకాబులరీని ఓపెన్ చేస్తే మీకు అక్కడ పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ వీడియో దొరుకుతుంది, వాచ్ చేయండి. ఇక్కడ నేను ఆన్సర్స్ చెప్తాను చూడండి. ఓన్లీ పాజిటివ్ క్వాలిటీస్ చెప్తాను. ఆప్టిమిస్టిక్, జనరస్, కరేజియస్, ఇండిపెండెంట్, ఇవన్నీ పాజిటివ్ క్వాలిటీస్. పెసిమిస్టిక్, కవర్డ్లీ, యారగెంట్, డిపెండెంట్, ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్. అలాగే 32 వచ్చేసి 1 word సబ్స్టిట్యూట్స్. ఇవి కూడా కంపల్సరీగా టెక్స్ట్ బుక్లో నుంచే ఇవ్వాలి. టెక్స్ట్ బుక్లో యూనిట్ 1లో 28 to 30 పేజ్ నెంబర్లో ఉన్నాయి. అలాగే యూనిట్ 5లో టెక్స్ట్ బుక్ 158 to 159, 158 to 159 పేజ్ నెంబర్స్లో ఉన్నాయి. ఈ 2 నేర్చుకుంటే సరిపోతుంది. 4th యూనిట్ ఎలాగో డిలేటెడ్ కాబట్టి అందులో ఉన్న 1 word సబ్స్టిట్యూట్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ 2 యూనిట్స్లో ఉన్న 1 word సబ్స్టిట్యూట్స్ బాగా నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు 1 word సబ్స్టిట్యూట్కి ఆన్సర్ చేయాలంటే ఒక కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆ వర్డే ఈజీగా గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెటలిస్ట్, ఫేట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. అలాగే సెంచనేరియన్, ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years. మీరు 100 years గుర్తుపెట్టుకుంటే చాలు. ఓమ్ని ప్రెజెంట్, ప్రెజెంట్, వన్ హూ ప్రెజెంట్స్ ఎవ్రీవేర్. ప్రెజెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. మెర్సినరీ, హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఎనీథింగ్ ఫర్ మనీ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాగ ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. వొకాబులరీకి సంబంధించి ఆన్సర్స్ అన్నీ కూడా క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. కాన్వర్జేషన్ కంటే కూడా 33B ఈ డైరీ ఎంట్రీ చాలా ఈజీ. డైరీ ఎంట్రీనే రాయండి. 34లో లెటర్, బయోగ్రాఫికల్ స్కెచ్. బయోగ్రాఫికల్ స్కెచ్ కంటే లెటర్ చాలా బెటర్. ఎందుకంటే బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది తెలిసిన పర్సన్ గురించి ఇస్తే రాయొచ్చు, తెలియని పర్సన్ గురించి ఇస్తే మనం మ్యాటర్ని ఎన్లార్జ్ చేయలేం. కాబట్టి మోస్ట్లీ గో ఫర్ లెటర్ రైటింగ్. తెలిసిన పర్సన్ గురించి ఇస్తే బయోగ్రాఫికల్ స్కెచ్కి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే 35A వచ్చేసి ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. అండ్ అలాగే 35B వచ్చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఈ ఆన్సర్ రాస్తే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుందేమో కానీ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ రాస్తే ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ పడతాయి. దీన్ని బట్టి మీరు ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.